హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎక్కడా అని చెప్పేసి అనుకుంటున్నారా? కొమ్రవెల్లి మల్లన్న అనమాట. కొమ్రవెల్లికి అయితే వెళ్ళాము. బట్ ఇంటి దగ్గర నుండే నేనైతే వ్లాగ్ షూట్ చేసుకుందాం అనుకున్నా. అస్సలు పనులతోటి మా కన్నయ్యతోటి అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా బ్లాగ్ షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. అస్సలు సెట్ అవ్వలేదు. అసలు ఆ రోజు ఆగం అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ నుండి 12కి ఏమో స్టార్ట్ అయినాము. అక్కడికి వెళ్ళేసరికి 5 అట్లా అయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా దిగేసినాక ఇక్కడ నుండి అయినా బ్లాగ్ అయితే షూట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. మొన్నటిసారి మేము ఐలోన్కి వెళ్ళాము. ఆ రోజు అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఇంకా వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి ఈ గుడి రాతిగీరలు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు మేము ఎంట్రన్సీలోనే ఇక్కడ మనకైతే ఈ గుడి ఉంటుంది అనమాట. ఇక మనము వెళ్ళేటప్పుడు ఇట్లా మొక్కుకొని ఒక 5 చుట్లన్నా లేదంటే ఒక చుట్టన్నా అట్లా తిరిగి మొక్కుకొని వెళ్తారనమాట. 2 ఇయర్స్ తర్వాతనైతే మళ్ళీ కొమ్రవెల్లిలో అయితే అడుగు పెట్టానమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ దాకానైతే అసలు కొమ్రవెల్లికి వెళ్ళలేదనమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇట్లున్నారండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం? కొమ్రవెల్లి మల్లన్నకి జై. ఎక్కడికి వచ్చినాం డాడీ? మేము ఈరోజు కొమ్రవెల్లికి వచ్చినాం. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా రూమ్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు వచ్చినా ఇటు సైడే ఉంటాం అనమాట. ఈ ఏరియాలోనే ఉంటే ఆమె కొంచెం పరిచయం అనమాట, ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా. అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడికే వచ్చేసాము. ఇవన్నీ ఈ గల్లీ మొత్తం రూమ్స్ అనమాట. రెంట్కి అప్పటిదప్పుడు 1000 అట్లా 3000. ఇంకా జాతరని బట్టి ఫుల్ జాతర అయితే మనకు 3000 తక్కువకి అసలు ఇవ్వరనమాట. అట్లా రూమ్స్ తీసుకొని మంచిగా అన్నే పొయ్యిలు ఉంటాయి, బోనం ఇట్లా వండుకోనికి మంచిగా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. మేమైతే ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయి మంచిగా ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ స్నానాలు అయితే చేసేసి ఇంకా స్నానాలకి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ కన్నయ్యకైతే కొన్ని ఏజ్కైతే పోతున్నాం అన్నమాట. అరే చిన్ను, హాయ్ చిన్ను. చూడరా రైటు, గుండు చేపియమని ఎడతా ఉన్నారన్నమాట. ఎవడన్నా గుండు చేస్తే ఎడతారు కానీ నేనేదో విచిత్రంగా గుండు చేయించమని ఏడుస్తా ఉన్నాను. మా పిల్లలే డిఫరెంట్. మా కన్నగానికి అయితే ఎట్లా గుండె అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫోటో స్టూడియోకి అయితే వచ్చామన్నమాట. వీడు చూడండి అసలు ఎట్లా వేస్తున్నాడో. ఇక్కడ పోయిన తీట పనులే వేస్తాడు. జుట్టు ఉంది కదా వానికి అని చెప్పేసి అయితే ఇక గుండు కాకముందుకే ఒక ఫోటో అయితే దిగినామన్నమాట. చూడండి ఎంత బాగున్నాడు అసలు దేవుడు. గుళ్ళో అయితే ఆ మందిలో ఇరుక్కుంటా పోయి ఆగమాగం దేవుడిని కూడా సరిగ్గా చూడము. ఒక్కసారి ఇంత దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నిజంగా దేవుణ్ణి. ఎట్లా ఉన్నాడు చూడండి. ఎందుకో మేము కొమరవెల్లికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక ఫోటో దిగుతూ ఉంటాం అన్నమాట. ఫోటో దిగునికి వచ్చాం స్టూడియోకి. భయం అవుతుంది. అరాగా మెట్టు మీద ఆడతాను. అటు కింది దిగురా, లోత ఏముండదు. అగో నానియుడు. ఇక్కడ వచ్చేసి అయితే గుండంలోకి అయితే వచ్చేసామన్నమాట. అందులో కొన్ని వాటర్ ఉన్నాయి కానీ అసలు అవి ఘోరంగా మురికిగా ఉన్నాయన్నమాట. అందరు అలానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మనం జాతరకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి కదా. మళ్ళీ అలా చేసి మళ్ళీ నల్లల దగ్గరికి పోయి, ఎందుకంటే ఇంకా
అక్కడ చేసినాం అనమాట. అసలు ఫుల్ మురికి మురికిగా ఉన్నాయి. ఇక్కడ మా కన్నగానికి గుండు అయింది. కన్నగానికి గుండు గుండు బాస్ గుండు బోష్కు తెగింది. ఇగో నానా నీ జుట్టు ఏదిరా? జుట్టు ఏది నీది? నీ జుట్టు ఏది? ఆమె తింటున్నావా? బిస్కెట్ చెప్పు బిస్కెట్ కనే. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా స్నానాలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా బోనం కోసం అని చెప్పేసి ఇక్కడ వండుతున్న పొయ్యికైతే ఇంకా బొట్లు పెట్టేసి బోనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా మామయ్య అనమాట, తను పొయ్యి అంట పెట్టనీకి అని చెప్పేసి వచ్చిండు. మాకు అన్నయ్య ఒక్కటే ఏడ్చాడు అన్నమాట. పాపం వాడు ఇక్కడ మా చిన్నవాడు అడుగుతున్నాడు అనమాట, బోనం ఎట్లా ఉంటుందో చూపియవా మమ్మీ అని చెప్పేసి. వాడు అసలు వీడియోలో చక్కగా తీయలేదు. ఇంకా పక్కన వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే బోనంలోకి మళ్ళా వంకాయ కర్రీ చేయాలి అండ్ ఇంకా ఆయనకి ఇష్టమైన దేవుడికి ఇష్టమైనవి అన్నీ చేయాలన్నమాట. చారు, వంకాయ కర్రీ అట్లా పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు. మా వాడు వీడియో చూడండి ఎట్లా తీసిండో మొత్తము. నేను కూడా అంతే చేశాను. వంకాయ కర్రీ చేసిన అండ్ బోనం కూడా వండినా అనమాట. బోనాలు అయిపోయినాయి. బోనం చూపిరా? బోనం పూజించినాము. మా కన్నయ్య చూడు ఎంత మంచిగా ముక్తాడు. పెద్ద భక్తుడు. జీజీ ముక్ 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 చూడలో దీపం ఇట్లా అమ్మా. బోనాలు అయితే ఊదించడం అయిపోయింది. గుళ్ళకి పోయి పట్నాలు వేయడమే. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బోనాలు అయితే పూదియడం అయితే అయిపోయింది అనమాట. వండుడు అయిపోయింది. ఇంకా పూదిచ్చి అన్నీ ప్రిపేర్గా అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళడమే. అప్పటికే టైం వచ్చేసి అయితే 7 అవుతుంది. అసలు ఫుల్ టైం అయిపోయింది. మాకైతే దేవుడి దర్శనం అయితే కాలేదన్నమాట. ఓన్లీ గుళ్ళకి పోయి పట్నం వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా దేవుడి దర్శనం అండ్ ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం అనమాట. అసలు ఇప్పుడైతే మేమైతే పట్నం అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చి 7 అవుతుంది. ఇప్పుడైతే మా బోనాలు పూజించుడు వండుడు అయితే అయిపోయింది. దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆగండి, మా వాళ్ళు అయితే ఒకటే ఉరికి దొరుకుతూ ఉన్నారు. చలో గుళ్ళ పోయాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బాయ్. ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ని చూస్తేనే భయమైంది. పిల్లల్ని తీసుకొని లోపలికి ఎట్లా వెళ్తామో ఏమో అని చెప్పేసి దేవుడిని అయితే దర్శనం చేసుకోలేదు. ఓన్లీ పట్నం వేసేసి వచ్చేసినాం అనమాట. ఇంకా ఆ రోజుకే లాస్ట్ వారం అనమాట. అందుకే ఫుల్ పబ్లిక్ వచ్చారు. అగ్నిగుండాలు అనమాట. ఈ అగ్నిగుండాలు చాలా వరకు అనమాట. వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇప్పటికే ఫుల్ ఎంత అయిపోయింది. మేము ఎట్లా పట్నం వేసినాము అంటే ఇవన్నీ మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా అండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.